హలో ఎవ్రీవన్. సో 7,000+ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా డే 18th సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. బట్ మీ నుండి సపోర్ట్ అయితే నిజానికి లేదు. వీడియో చూసినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నా, రైట్? సో ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. జ్ఞానమే మోక్షానికి ప్రధాన మార్గమని ఎవరు చెప్పారు? హూ సెడ్ దట్ నాలెడ్జ్ ఈజ్ ద ప్రైమరీ పాత్ ఆఫ్ సాల్వేషన్? శంకరాచార్యులు గారు ఈ కోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ పురాణంలో శూద్రులను అనగా ధాన్యాలు ఇచ్చేవాడు అని వర్ణించారు? ఇన్ విచ్ పురాణ హ్యాస్ శూద్రాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్నదా? అన్నదా మీన్స్ గివర్ ఆఫ్ గ్రెయిన్స్. ఏ పురాణంలో? స్కంద పురాణంలో. అభిర వంశ స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ అభిరా డైనాసిటీ? ఈశ్వరసేన అభిర వంశ స్థాపకుడు. ఇక్ష్వాకులు ప్రధానంగా ఏ రాజవంశంతో సంబంధం కలిగి ఉన్నారు? విత్ విచ్ డైనాసిటీ వేర్ ద ఇక్ష్వాకుస్ ప్రైమర్లీ రిలేటెడ్? మొదట వీరు శాతవాహనుల దగ్గరనే ఉండేవాళ్ళు ఇక్ష్వాకులు, ఓకే? సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని. మీ క్వశ్చన్ మిస్ అవ్వదు, పాలిటీ ఉంది, క్వశ్చన్ మిస్ అవ్వకుండా జీకే ఉంది, క్వశ్చన్ మిస్ అవ్వకుండా కంప్యూటర్ కోర్స్ ఉంది, అండ్ సైన్స్ స్కూల్ బుక్స్ చాలా ఉపయోగపడుతుంది. కెమిస్ట్రీ నుండి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, మీరు పర్ఫెక్ట్గా చదవండి. అండ్ రైల్వే కోర్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ హిస్టరీ కూడా మనకి ఇంకొక 4-5 డేస్లో అయిపోతుంది మోడర్న్ హిస్టరీ కూడా. సో చాలా నీట్గా ఏం అవసరమో అంత ప్రిపేర్ చేశాను, ఖచ్చితంగా తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్కే అందించడం జరుగుతూ ఉంది, ఓకే, రైట్? అండ్ మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లోనే ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, ఓకే, రైట్? 712 ADలో అరబ్బులు జయించిన మొదటి భారతీయ నగరం ఏది? ఇన్ 712 AD ద ఫస్ట్ ఇండియన్ సిటీ కాంకర్డ్ బై ద అరబ్స్ వాజ్ దేవల్ అనే నగరం అండి. హర్షవర్ధనుని ఆస్థాన కవి అయిన బాణాభట్ ఏ ప్రసిద్ధ గ్రంథాలను రచించాడు? విచ్ ఫేమస్ టెక్స్ట్ వేర్ ఆథర్డ్ బై బాణాభట్, హూ వాజ్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ హర్షవర్ధన? హర్షచరిత మరియు కాదంబరి. కోణార్క్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ ద కోణార్క్ టెంపుల్? తూర్పు గంగా రాజవంశస్థులు. ఢిల్లీలో ఉన్న ఇనుప స్తంభం ఏ శతాబ్దంలో నిర్మించబడింది? ఇన్ విచ్ సెంచరీ వాజ్ ఐరన్ పిల్లా సిచ్యువేటెడ్ ఇన్ ఢిల్లీ బిల్ట్? 4th century, 4వ శతాబ్దంలో. ప్రతాప్శీల్, హున్ హిరణ్ కేసరి, మహారాజాదిరాజ్ అనేవి దీని యొక్క అంటే ప్రభాకర వర్ధన యొక్క సారాంశాలు. అతన్ని ఆ విధంగా చెప్పొచ్చు. సులేమాన్ ప్రతిహారులు మరియు రాష్ట్రకూటుల కంటే శక్తివంతుడిగా ఏ పాలకుని వర్ణించాడు? సులేమాన్ ఎవరిని ఎక్కువగా శక్తివంత పాలకునిగా వర్ణించాడు అంటే దేవపాలన. మన పాల వంశానికి సంబంధించిన క్వశ్చన్ చూసాం. లీలావతి అనే పుస్తకానికి సంబంధించినది. ద బుక్ టైటిల్డ్ లీలావతి ఈజ్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. లీలావతి అనే పుస్తకానికి సంబంధించినది దేనికి సంబంధించింది? మ్యాథ్స్కి సంబంధించింది. ప్రాచీన ద్వీపకల్ప భారతదేశంలో ఎవరు వాతాపికొండ? ఇన్ ది ఏన్షియన్ పెనిన్సులర్ ఇండియా హూ అజ్యూమ్డ్ ద ఎపిథెట్ ఆఫ్ వాతాపికొండ? నరసింహ వర్మన్. ధన్వంతరి ఈయనెవరు? చంద్రగుప్త విక్రమాదిత్య అంటాం కదా, అతని ఆస్థానంలో ప్రముఖ వైద్యుడు, ఫేమస్ ఫిజిషియన్. నలంద విశ్వవిద్యాలయం ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది? డ్యూరింగ్ హూజ్ రెయిన్ డిడ్ నలంద యూనివర్సిటీ బికేమ్ ప్రాస్పరియస్? హర్షవర్ధన కాలంలో బాగా డెవలప్ అయింది. నర్మదా నది ఒడ్డున హర్షవర్ధనుడిని ఓడించిన చాళుక్య పాలకుడు ఎవరు? హూ వాజ్ ద చాళుక్య రూలర్ హూ డిఫీటెడ్ హర్షవర్ధన ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద నర్మదా రివర్? పులకేశిన్ II. ప్రసిద్ధ రాక్ కట్ కైలాస దేవాలయం ఎక్కడుంది? వెర్ ఈస్ ద ఫేమస్ రాక్ కట్ కైలాస టెంపుల్ ఎక్కడెడ్? ఎల్లోరాలో ఉంది.
క్రీస్తు శకము 6 నుండి 8వ శతాబ్దంలో ఎవరి పాలనలో ఆలయ నిర్మాణానికి పుష్కలమైన ఆదరణ లభించింది? అంటే ఈ టెంపుల్స్కి సంబంధించి బాగా జరిగింది పాలకులు మరియు పల్లవులు మరియు చాళుక్య రాజవంశ కాలంలో. హలేబీడులో అద్భుతమైన దేవాలయాలను ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ ద ఎగ్జిక్యూటివ్ టెంపుల్స్ ఇన్ హలేబీడు? హొయాసుల టైంలో. త్రిమూర్తి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు ఓకేనా. ముఖాన్ని చూపే విగ్రహం ఏ గుహలో ఉంది? ఎలిఫెంటా కేవ్స్ ఓకేనా. ఇన్ విచ్ కేవ్ is the statue showing the countenance of Trimurti, Brahma, Vishnu, Maheshwara, located at Elephanta. భారతదేశంలో జహాద్ మరియు బుత్సికాన్ వంటి పదాలు మొదట దేని పేరుతో అనుబంధించబడ్డాయి? మహమ్మద్ గజ్నావి. సోమనాథ్ టెంపుల్పై ఎప్పుడు దండెత్తారు అంటే 1025లో. అండ్ సుల్తాన్ గరి అంటే ఢిల్లీని ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్డ్ సుల్తాన్ గరి? ఇల్టుట్మిష్. సో ఇవి మనకు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. సియాసత్నమా పుస్తకములో ఒక ఇక్తా అనే పదం నిర్వచించబడింది. ఈ పుస్తక రచయిత ఎవరు? అంటే సియాసత్నమా పుస్తక రచయిత ఎవరు అనే క్వశ్చన్ డైరెక్ట్ అడిగాడు. ఇక్కడ నిజాం ఉల్ ముల్క్ ఓకేనా. సో ఇవి మనకి ఈరోజు అంటే 18th రోజు మనం నేర్చుకున్న క్వశ్చన్స్. సపోర్ట్ చేయండి, మళ్ళీ చెప్తా ఉన్నా, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్.